హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ దొరికాయి. బోయిన్పల్లి పరిధిలో 8.5 కిలోల ఎఫ్డమైన్ ను స్వాధీనం చేసుకున్నారు సిపి శ్రీనివాస్ రెడ్డి. దాని విలువ 8.5 కోట్లు ఉంటున్నట్లుగా తెలిపారు. ఈ డ్రగ్ ను కూల్ డ్రింక్ లో కలిపి ఇచ్చి అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు సిపి చెప్పారు. ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశామని తెలిపారు. మీద ఒక వెహికల్ ఇంటర్సెప్ట్ చేస్తే అందులో 8.5 kgs ఆఫ్ ఆంఫెటమైన్ అని ఒక డ్రగ్. ఈ ఆంఫెటమైన్ అనేది ఒక పౌడరు, అది మీకు డిస్ప్లే కూడా పెడతారు మా వాళ్ళు. సో ఇది ఒక రకంగా ఎక్స్టసీ డ్రగ్ లాంటిది, అంటే ఇది స్టిమ్యులెంట్. దీన్ని 3 రకాలుగా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా స్నిఫింగ్, అంటే నషం పీల్చినట్టుగా ముక్కు పొడుములాగా పీల్చడం ద్వారా కూడా ఇది ఈ డ్రగ్ స్టిమ్యులెంట్గా ఎక్స్టసీ డ్రగ్ లాగా యాక్ట్ చేస్తుంది. మూడోది వాటర్లో కలిపి ఇంజెక్షన్లకు కూడా, ఇంట్రావెనస్ ఇంజెక్షన్లకు కూడా తీసుకుంటుంటారు. ఈ మూడింటి ద్వారా కూడా ఇది ఎక్స్టసీ డ్రగ్ కాబట్టి దీనివల్ల ఓవర్ ఎంతూజాస్టిక్ అండ్ అదే ఎక్స్టసీలోకి వెళ్ళిపోయి దెన్ దట్ ఇంపాక్ట్ అండ్ బేస్డ్ ఆన్ దట్ ద వేరియస్ అదర్ కైండ్స్ ఆఫ్ క్రైమ్స్ ఆల్సో విల్ హ్యాపెన్. ముఖ్యంగా ఇది బికాజ్ ఇట్స్ వెరీ ఈజీ టు మిక్స్ ఇన్ వాటర్ ఆర్ కూల్ డ్రింక్ కాబట్టి దీన్ని యూజ్ చేసి, ఈ ఆంఫెటమైన్ అనే డ్రగ్ని యూజ్ చేసి గల్లిబుల్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో, ఫస్ట్ టైం నిదానంగా డ్రగ్ అడిక్ట్ చేయాలనుకున్నప్పుడు యువతి యువకుల్ని చేసే ప్రమాదం ఉంటుంది. తర్వాత కొన్ని పార్టీల్లో గతంలో ఇవి యూజ్ చేసి అమ్మాయిలకు కూల్ డ్రింక్లో తెలియకుండా ఇచ్చి ఎక్స్ప్లాయిట్ చేసే కొన్ని మనం సంఘటనలు కూడా చూసాం. సో ఈ ఆంఫెటమైన్ అనేది యాక్చువల్లీ ఒక ప్రిస్క్రైబ్ డ్రగ్ ఇన్ వెరీ వెరీ లో క్వాంటిటీస్, యూజ్ ఫర్ అదే స్టిమ్యులెంట్ లాగా, అంటే ఈ డిప్రెషన్ గురైన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళకు కొంచెం ఒక స్టిమ్యులెంట్ లాగా యాక్టివ్ చేయడానికి ఇచ్చే డ్రగ్. ఈ ఒక 8.5 kgs డైరెక్ట్గా మనకు రా మెటీరియల్ దొరికింది. దీని ద్వారా ఇంకొక డ్రగ్ కూడా తయారు చేస్తారు, MDME అనేది, మీకు తెలుసు, అది కూడా విరివిగా దొరుకుతుంటుంది. అవన్నీ కూడా మేము చూస్తున్నాము. ఆరోపణ ఏమాత్రం రుజువైనా అరెస్ట్ చేసి, నిన్న ఇంకోటి పనుల కూడా అది ఒక ఇది పాన్ షాప్ నుంచి డబ్బులు తీసుకుంది, క్లియర్గా రెడ్ హ్యాండ్ దొరికాడు. ఐ జస్ట్ సస్పెండెడ్ హిమ్ అండ్ విల్ సీ దట్ సచ్ పీపుల్ ఆర్ వీడెడ్ అవుట్. అంటే సస్పెన్షన్ చేసి చేయకుండా డిపార్ట్మెంట్స్ తొలగించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇన్ని రోజులు చెప్తున్నా కూడా ఇంకా మార్పు, అంతో ఇంత భయం భక్తి రెండు లేకపోతే అటువంటి వాళ్ళు డిపార్ట్మెంట్ కనవచ్చు. మీ మధురా నగర్ కూడా మేము చూస్తాం, నా దృష్టికి వచ్చింది. ఐ విల్ గో ఇంటూ డీటెయిల్స్ అండ్ విల్ టేక్ యాక్షన్. మధురా నగర్ అండ్ బోరబండ గురించి ఒక మాట చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి. ఆ ఏరియాస్ ఎందుకు ఇట్లా అయినాయి? నేను అదే అంటాను, మధురా నగర్ మిస్టరీ అని. అంటే ప్రజలు పోలీసులు కూడా పంజాగుట్ట మొత్తం తీసి ఉల్టా చేసి బాగానే అయింది. ఇప్పుడు మధురా నగర్ కూడా చేయాల్సి వస్తుందనే ఒక దాంట్లో పడ్డాం. వై ఇట్ హస్ గాన్ అవుట్ ఆఫ్ కంట్రోల్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? విల్ బ్రింగ్ ఆర్డర్ సర్టన్లీ రాబో రోజుల్లో, బట్ కొంచెం చాలా మిస్టీరియస్గా ఉంది అది ఆ ఏరియానే.